నమస్కారం. వెల్నెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ సమ్మేళన సన్నద్ధ బైక్ ర్యాలీ. విద్యార్థి నైతిక విలువలు అలవర్చుకోవాలి. ఎప్పుడూ జరగనటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమం పట్నంలో విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ పట్నంలోని పురవీధుల్లో 200 బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగిందని డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం జరిగే హిందూ సమ్మేళనంలో పట్నంలో 41 కుల సంఘాల పెద్దలు, దేవాలయాల కమిటీ సభ్యులు, వివిధ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, అదేవిధంగా దీక్ష స్వాములకు ప్రత్యేక అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి సభ్యులు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా మన హిందూ సమ్మేళనం గురించి శుభాకాంక్షలు, ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజు, రేపు ఎల్లుండి జరగబోయే ఆదివారం రోజు మన వినుకొండ నర్సరావుపేట రోడ్ నందుగల ఎన్ఎస్పి గ్రౌండ్స్లో హిందూ సమ్మేళనం అతి భారీ సంఖ్య హిందూ బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రతి ప్రాంతం కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా కరపత్రికలు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ సభ విజయవంతమాలను కోరుకుంటూ కూడా ఈరోజు మన హిందూ సభ్యులు అందరూ కూడా విచ్చేసి బైక్ ర్యాలీని ఘనంగా గుంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఎన్ఎస్పి కాలనీ వరకు ఏర్పాటు చేశారు. ఈ సభ విజయవంతం చేయడం కోసం రేపు ఆదివారం రోజు ప్రతి ఒక్కళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా తప్పనిసరిగా విచ్చేసి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆ రోజు అక్కడ సభా ప్రాంగణంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో గొప్ప గొప్ప మహానుభావులు వచ్చేసి ఎంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరగడమే కాకుండా తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. 10,000 మంది వచ్చేటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వినుకొండ ప్రాంతంలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా గడప గడపకి ఒక కులం ఉన్న గడప దాటితే మనమందరం హిందువులు అనేటువంటి నినాదంతో అందరూ తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు, మగవాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని కూడా మీరు తీసుకుని వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మన హిందువులు అంటే అందరినీ కలుపుకుంటూ అందరి క్షేమం కోసం పాటుపడతారు అనేది నిజం చేద్దాం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన అందరం కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొందాం. జై భారత్, జై భారత్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి దీక్షా స్వాములకి ప్రత్యేకంగా కూడా మధ్యాహ్నం దీక్ష వసతి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా గమనించి అయ్యప్ప దీక్షలు, దుర్గా దీక్షలు, శివ దీక్షలు, వెంకటేశ్వర దీక్షలు ఎవరు ధరించినా కూడా ఈ దీక్షా స్వాములు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు ఏపీ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్నంలో లలిత సూపర్ స్పెషాలిటీ వారిచే యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు గౌరవ అధ్యక్షులు జగన్, అధ్యక్షులు భోరా, కార్యదర్శి నాగరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం 1957 సంవత్సరంలో స్థాపించిందని, ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పట్న శివారులోని ఏసయ్య కోటలోని రాష్ట్ర నాయకులు ఎంఆర్ రోషన్ కుమార్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐసిసి నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఏపీఎస్ పీడీఎఫ్ అడిషనల్ సెక్రటరీ, ఏపీ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్, పల్నాడు జిల్లా అధ్యక్షులు నందమూరి క్రిస్టర్ పాల్గొని దైవ సందేశం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పట్నం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీల ముఖ్య అతిథిగా విచ్చేసి సెమీ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను వివరించి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పాస్టర్లందరూ కలిసి దుశాలువాలతో ముఖ్య అతిథులను సత్కరించారు. ప్రతి విద్యార్థి నైతిక విలువలు అలవర్చుకొని దేశభక్తితో ముందుకు నడవాలని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక లయాల ఉన్నత పాఠశాలలో రైజ్ ఇండియా విజన్
2047 కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం పంతులు గారు, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు గొప్ప దేశభక్తితో దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడారు. దేశభక్తితో ఉన్నారు. సమాజం పట్ల, సమాజం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు చాలా గొప్పవారని గుర్తు. దేశభక్తి అవసరమా కాదా? దేశభక్తి లేనళ్ళు వాళ్ళు అసలు పౌరుల కింద లెక్క కాదు. మన భారతదేశం, నేను భారతీయుణ్ణి అని చెప్పారు. అలాగే అన్ని కులాలు మతాలని సమానంగా చూసేటువంటి మనస్తత్వం అలవర్చుకున్నారా లేదా? అందరినీ, మానవులందరినీ సమానంగా చూడాలా వద్దా? వెరీ గుడ్. చిన్న విద్యార్థి దశ నుండే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానవులందరినీ, మంచితనాల్ని, వాళ్ళ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎదుటోళ్ళకి గౌరవం ఇవ్వాలి తప్ప వాళ్ళ కులాన్నో మతాన్నో చూసి మనం గౌరవం ఇవ్వకూడదు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి. మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించాలి. అవునా కాదా? కాబట్టి మీరందరూ కూడా దేశభక్తితో ముందుకు నడవాలి. అవునా కాదా? క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. మంచితనం, 10 మందికి సహాయం చేయటము, నిజాయితీగా ఉండటం. నిజాయితీగా ఉండేవాళ్ళు, ఒక ఆయన లంచాలు తీసుకుంటుంటాడు, ఒక ఆయన లంచాలు తీసుకోడు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఎవరిని గౌరవిస్తారు? లంచాలు తీసుకోకుండా ఉండి నిజాయితీగా ఉండే వాళ్ళని గౌరవిస్తామా లేదా? వెరీ గుడ్. అలాంటి వాళ్ళని మన ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు, మేము గౌరవిస్తాం. రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళని మనం గొప్పవాళ్ళుగా భావిస్తాం. వాళ్ళు నిజాయితీ పరులుగా మనం భావించాలి. అట్లాగే అబద్ధాలు ఆడచ్చా? ఆడితే నష్టం ఏంటి? ఎవరు చెప్తారు? అంటే ధర్మాన్ని మనం కాపాడాలా వద్దా? మనం అధర్మం పక్కన ఉంటే ఏమవుద్ది? మనం తప్పు చేసిన వాడు పక్షాన ఉన్నాం. ఒకడు మోసం చేశాడు, పక్కన వాడిని మోసం చేశాడు, మనం మోసం చేసిన వాడు పక్కన ఉంటే ఏమవుద్ది? సమాజం పాడవుద్దా లేదా? అందుకే మనం ధర్మం పక్కన ఉండాలా, అధర్మం పక్కన ఉండాలా? మంచి వాళ్ళందరూ ధర్మం పక్కనే ఉండాలి. న్యాయం పక్కన ఉండాలా, అన్యాయం పక్కన ఉండాలా? ఇది మీరు జీవితంలో ఎక్కడున్నా పాటించాల్సిన విషయం. ధర్మం పక్కన ఉండాలి, న్యాయం పక్కన ఉండాలి, అధర్మం పక్కన ఉండకూడదు, అన్యాయం పక్కన ఉండకూడదు. అప్పుడే దేవుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మీరు తప్పు చేయని వాళ్ళ పక్కన, న్యాయంగా ఉండేవాళ్ళ పక్కన మీరు నిలబడితే దేవుడు మీకు ఆశీస్సులు ఇస్తారు, అండదండలు ఇస్తారు.
మీరు పట్నంలోని నష్టపడ్డ రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో స్త్రీల కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘ పాస్టరమ్మ మేరీ షారోన్ స్త్రీల కమిటీ సెమీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక దైవ సందేశాన్ని అందజేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో స్త్రీలు ప్రత్యేక పాటలు, డాన్స్లు, స్కిట్స్ ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఉమెన్స్ ప్రెసిడెంట్ ఎనుబరి సునీత, సెక్రటరీ కె ఆశాలత జీవన్, ట్రెజరర్ శైలజ క్రిస్టఫర్, సంఘ కమిటీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో చర్చి పెద్దలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన పట్నంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నర్రా కిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. గతంలో 1500 మంది అప్లై చేసుకుంటే 500 మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయని, రేపు జరిగే జాబ్ మేళాలో పాల్గొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ పైన జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు మరి వినకొండ పట్టణంలో ఈ నెల 22వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మరి ఏ లక్ష్యాలతో అయితే ఈ ప్రభుత్వాన్ని మొన్న జరిగిన ఎన్నికల్లో నిరుద్యోగ సోదరులందరూ ఆదరించారో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ నెల 22వ తారీఖున మన వినకొండ పట్టణంలో జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం కూడా మరి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాంట్లో సుమారు టాలెంట్ ఉన్న సుమారు 500 మంది పేద విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఏదో ఒక విధంగా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ సంవత్సరం రేపు 22వ తారీఖున జరగబోయే మెగా జాబ్ మేళాల్లో 35 పేరొందిన కంపెనీల ద్వారా ఈరోజు వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మరి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు కూడా రేపు జరగబోయే జాబ్ మేళాని చక్కగా వినియోగించుకోవాలని, దాని ద్వారా మీ లక్ష్యాలు చేరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇప్పటి వరకు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మరి మొన్నే మెగా డిఎస్సి ద్వారా సుమారు 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరి 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నిరుద్యోగ యువతలకు ఉపాధి హామీ కలిగించాలని మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారు కృషితో రేపు డిసెంబర్ 22 అనగా సోమవారం మెగా జాబ్ మేళా జరుగుతున్నది. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.